హైడ్రా కూల్చివేతలపై పట్టు మహేందర్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అక్కడ తోట కూడా పెట్టడం జరిగింది. మామిడి తోట ఉన్నది అక్కడ. ఆవులు బళ్ళు కూడా పెంచుతాం అక్కడ. మరి అక్కడ చాలామంది పనోళ్ళు ఉన్నారు. అక్కడ వరి పంట కూడా వేసినామాడ. మరి అక్కడ ఏదైతే మా బిల్డింగ్ చూపిస్తున్నారో అది అంగుడు ఆర్భాటా లేకుండా చిన్నగా మేము కట్టుకోవడం కూడా జరిగింది. అది కానీ అప్పట్లో మరి నేను పొలిటికల్ ఉన్నా కాబట్టి మరి ఎప్పటికైనా ఇది తప్పులు చేయదనే ఉద్దేశంతో ఆనాటి ఇరిగేషన్ ఇంజనీర్లను పిలిచి రూల్ ప్రకారంగా నేను అది బిల్డింగ్ కట్టడం కూడా జరిగింది. అయితే అక్కడ నీళ్ళు రావడం వల్ల కంపౌండ్ కాలు ఇట్లా కట్టి ఉంటే నిజంగా కూడా మేము దాన్ని కబ్జా చేసుకున్న వాళ్ళం అవుతాము. మీరందరూ కూడా పోయి చూడండి. కంపౌండ్ వాల్ లేదు, ఏం లేదు. అది ఆనాడు ఇరిగేషన్ ఈ గారు ఏదైతే చెప్పినారో ఆ రూల్ ప్రకారంగానే అప్పటి కలెక్టర్ గారు కూడా, ఎందుకంటే అప్పట్లోనే కొంతమంది మహేందర్ రెడ్డి గారు చెరువు దగ్గర కట్టిన ఒక రూమ్ రావడంతో అప్పటి కలెక్టర్ గారితో కూడా మాట్లాడి సర్వే చేయించేసి ఎక్కడైతే రూల్ ప్రకారం కట్టని అక్కడనే ఆ బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది. అది చిన్న బిల్డింగ్. అది ఒకవేళ తప్పని తెలిసి ఒకవేళ నిజంగా రూల్స్ వ్యతిరేకం ఉంటే మరి ప్రభుత్వం ఏదైతే చేస్తున్నదో దానికి తప్పకుండా సహకరించి మేమే దాన్ని తీసేస్తాం. ఎందుకంటే అది ఏదో చిన్నగా కట్టుకొని ఉన్నది. మరి ఇది మేము ప్రెస్ వాళ్ళు రోజు మరి రకరకాలుగా రాస్తున్నారు. కొంతమంది మీడియా వాళ్ళు, కొంతమంది సోదరిమణులు పోయినారు అక్కడ నేను వాళ్ళకి చెప్పిన, వాళ్ళు ఏమైనా చూసుకుంటే చూసుకోమని చెప్పిన నేను. ఎందుకంటే మేము తప్పు చేయలేదు. మా వాచ్మెన్లకు, మా రైతు అక్కడ ఉన్న పనిచేసే వాళ్ళకు కూడా చెప్పినాం. ఎవరు వచ్చినా కూడా చూపించరు. మీరంతా కూడా టీవీలో చూసి ఒక ప్రెస్ సోదరి పోయి అంతా చూసిందాడ. కానీ వాళ్ళు ఇంకొకటి చూపించలేదు. మరి ఎక్కడైతే నీళ్లు బిల్డింగే చూపిస్తారు. కానీ మేము అక్కడ తోట పెంచిన మామిడి తోట అది చూపిస్తలేదు. అక్కడ ఆవులు బళ్ళు ఉన్నాయి, అవి చూపించాలి. కొన్ని చిన్న చిన్నగా మా రైతులంతా కూడా కూరగాయలు పంటలు వరి వేసుకున్నాం, అది కూడా చూపించాలి కదా. ఇప్పుడు అది చూపించినప్పుడు ఇది కూడా చూపించాలి. అది చూపిస్తే ఏంటంటే ప్రజలకు అర్థమైతే అదే ఇక్కడ మరి వ్యవసాయం చేసుకుంటారు మంచిగా. మరి చెరువుకు దూరం ఉన్నది తోట అని కూడా తేలిపోతుంది. కాబట్టి ఎక్కడైతే ఆ బిల్డింగు ఆ నీళ్ళను చూపిస్తారు కాబట్టి అది తప్పుగా లేదు. నేను రూల్ ప్రకారమే కట్టుకున్నా. ఒకవేళ మరి తప్పనిది రూల్ ప్రకారం లేదంటే అది నేనే కూల్చేస్తాను. అంత ప్రభుత్వం వచ్చి కూల్చేంత అవసరం లేదు. అది చిన్నగా ఉన్నది, కూల్చేస్తాం. లోపల కూడా మరి కొంచెం చిన్న చిన్న షెడ్లు ఉన్నాయి, మాకు అవసరం లేదు. ఆడ పోయి నేను ఉండి అక్కడ ఉండాలి, ఆడనే ఉండాలంత పరిస్థితి నాకేం లేదు. అక్కడ మా తాత అప్పట్లోనే మా తాత సంపాదించినటువంటి ఏవైతే చాలా చాలా ల్యాండ్ ఉంది మాకు. ఎందుకంటే మేము అప్పటి నుంచి రైతులం కాబట్టి ఇప్పుడు మేము మా తాత ఉన్న దాంట్లోనే ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ పోతున్నది. ఎక్కడ శంషాబాదు అక్కడ నుంచి ఏదైతే షాద్ నగరు అక్కడ బోడంపాట దాంట్లో పోతే అక్కడ మా ల్యాండ్ ఉంది. అక్కడ రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది తెలియదు మాకు. ఇప్పుడు మా ల్యాండ్లోకి వెళ్ళి ఆ రీజనల్ రింగ్ రోడ్ పోతున్నది. మరి అంత పెద్ద ల్యాండ్స్ ఉన్నప్పుడు ఇక చిన్న దాంట్లో పోయి ఆడపోయి మేము కబ్జా చేసుకునే అంత అవసరం నాకు లేదు. అది గవర్నమెంట్ భూమి ఉన్నది. ఇది ఎట్లా కట్టారు, ఇది ఎట్లా వచ్చింది అని చెప్పి ఏదైతే అంటున్నారో దానికి మీ అందరూ కూడా మా డాక్యుమెంట్లు ఇస్తా, మీరు చూసుకోండి. ఏదన్నా తప్పు ఉంటే అది మేమే కూల్చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెరువులో కూల్చివేత నిర్ణయం తీసుకున్నారో దానికి పూర్తిగా మా మద్దతు ఉంటుంది. అక్కడ నాది ఒక్కటే కాదు, చాలా మంది అక్కడ మ్యారేజ్ హాల్స్ కట్టుకున్నారు. అక్కడ దూరం ఎవరెవరో తెలియదు నాకు, వాళ్ళ గురించి కూడా చెప్పొద్దు నేను. మరి అక్కడ నాకు అపోజిట్లో ఏదైతే ఉన్నదో మొయినాబాద్లో కూడా పెద్ద పెద్ద విల్లాస్ కట్టున్నారు. మరి అవన్నీ కూడా రూల్ ప్రకారంగా మరి గవర్నమెంట్ ఏదైతే నిర్ణయం తీసుకుందో అది అందరూ కూడా సహకరించాలి. నాదైతే కరెక్ట్ రూల్ ప్రకారం ఉన్నది. ఆ డాక్యుమెంట్లు మీ అందరికి ఇస్తా. పట్టా ల్యాండ్ ధరణిలో మా కొడుకు పేరు ఉన్నది, అది క్లియర్ ఉన్నది ల్యాండ్. ఎక్కడైతే చెరువులకు ఈ ల్యాండ్ కూడా చెరువులో పోతే కట్టొద్దని మాకు తెలుస్తుంది. అక్కడ కంపౌండ్ వాళ్ళు కట్టి ఉంటే నేను నిజంగా కూడా నేను తప్పు చేసిన వాళ్ళు కంపౌండ్ కూడా కట్టలే. వాళ్ళు అది కూడా చూడాలి. కంపౌండ్ వాళ్ళు ఎందుకు కట్టలే, నేను నీళ్ళు వస్తున్నాయి అవన్నీ కూడా. దూరం బిల్డింగ్ కట్టుకున్నది, ఆ రూల్ ప్రకారంగా ఉన్నది. మరి మీరు ఎవరైనా కూడా దాన్ని కూడా చూడవచ్చు. నాకు నోటీసులు ఏం రాలేదండి. ఎందుకంటే ప్రెస్లో వస్తుంది బాధ్యత నాకు ఉన్నది. ఒక పొలిటికల్గా నేను 4 సార్లు ఎమ్మెల్యేగా ఉండి మంత్రి ఉన్న వ్యక్తిని కాబట్టి నా బాధ్యత. నిన్న మొన్న కొంత ప్రెస్లలో వచ్చింది, కొన్ని టీవీలలో పోయి ఆ ఛానల్స్ పోయి చూసారు కాబట్టి నేను వాళ్ళకు లోపల రావద్దని చెప్పలేము. మా వాచ్మెన్ చెప్పిన చూపిమన్నా. ఎందుకంటే మనకేమున్నా ఓపెన్గా చూపిమన్నా. ఓపెన్ పోయి చూసిరంతా
ఎవరి పేరు మీద ఉంటే మీరు కొన్నారు? అది ముస్లిం పేరుకి వెళ్ళి కొత్తవాళ్ళు కూడా మేము కొన్నాం. అది 310 అందరికి వచ్చింది, అందరితో వచ్చిన నాకు నేను ఒక్కనే కాదా కొందరు ఎంతో వేల మంది ఉన్నారు. మీరు అన్న ఒక నిమిషం అన్నాను చెప్పాలి. 311 జీవోలో చాలా మంది ఉన్నారు. ఎందుకు ఇక మీరు పెద్దోళ్ళు ఉన్నారు, అంతా దాంట్లో ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అందరు ఉన్నారు. అందులో నాది ఇంత ఉన్నది. అది వాళ్ళ దాంట్లో పోయి చూస్తే నాకు చిన్నది. కానీ 311 జీవోలు ఎంత 10% ఇచ్చిపెట్టి పర్మిషన్లు ఇచ్చింది. అది ఆ పర్మిషన్ ప్రకారం ఉన్నది. ఆ పర్మిషన్ ఇప్పిస్తే చూసుకోండి. ఇంకా మీకు మన డౌట్ ఉంటే చెప్పండి. ఇప్పుడు చాలా మంది కూల్ చేసిన వాళ్ళందరూ కూడా అదే చెప్తున్నారు, మాకు అనుమతి ఉంది, ప్రభుత్వం అనుమతి ఇచ్చింది, మళ్ళా ఒక ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత ఇప్పుడు చెట్లు కూలుస్తారు అని. అదే నేను సేమ్ అదే చెప్తున్నారు, మాకు అనుమతి ఉంది, మాది FTL బఫర్లో లేదు భయ్ సాబ్. FTL బఫర్లో ఉంటేనేమో కూల్చాలి. అది నేను అందుకే మీకు మీరు అడగముందు ఒక క్వశ్చన్ చెప్పిన, కంపౌండ్ వాళ్ళు గిట్ట కట్టున్నాం అనుకో, నిజంగా కూడా అది అక్కడ బఫర్ అవన్నీ విడిచిపెట్టే భవనం కట్టుకున్నాం. చిన్నగా కట్టుకున్నాం, పెద్దగా అంగుళ ఆర్భాటాలు ఏం లేదు. అది చిన్నగా కట్టుకున్నాం. దాన్ని ఏంటంటే అది గుట్ట మీద ఉన్నది కాబట్టి అది రింగ్ రోడ్ పోయే ప్రజలందరూ కనిపిస్తారా ఎవరిదా ఇల్లు అని అనుకుంటుంది. అది హైట్ మీద ఉన్నది. అది కానీ పట్టలే. నా పక్కకు లక్ష్మీనారాయణ ఉన్నాడు, కరీంనారాయణ, ఆయన కూడా గుట్ట మీద కట్టుకున్నాడు. నా పక్కకు రామరెడ్డి అన్నాడు, ఉప్పలైన, ఆయన కూడా భాస్కర్ రెడ్డి ఉన్నాడు. చాలా మంది ఉన్నారు, రైతులే కట్టుకున్నారు. వాళ్ళు నిజంగా కూడా పర్మిషన్ తెచ్చి కట్టారు. మీరు అంతా కూడా మరి ఏదైతే నాది పర్టికులర్ నా గురించి చెప్పాలి, వాళ్ళ గురించి నేను చెప్పా. నాది ఏదైతే ఇప్పుడు కూల్ చేస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో దానికి వ్యతిరేకంగా నాది కూడా ఉంటే నేనే కూల్ చేస్తున్నాను. మీ భవనానికి రోడ్డు కూడా వేయించుకున్నారని ఒక ఆరోపణ. రోడ్ ఆల్రెడీ అది పబ్లిక్ పోతుందండి, చెరువులోకి పోతారు. మీకు విషయం తెలియదేమో. ఆ రోడ్ లోపల రోడ్ వేసుకోరా. ఆ గేట్లకి వెళ్ళి దాంట్లో పోనీకైతే కావాలి కదా చిన్నగా రోడ్డు. అది ఏదైతే ఉన్నదో పబ్లిక్ పోతుంది. రోజు ఫ్యామిలీస్ పోతే ఆడికి పెద్ద ఎత్తున రాత్రిపూట చాలా మంది ఈవినింగ్ ఆ వాటర్ జూన్కే పోతారు. హిమాయసార్ కట్ట మీకు ఎట్లా పోతారో అట్లా అవి వాటర్ జూన్కే పోతారు. ఆడికి అది రోడ్ వాళ్ళంతా గవర్నమెంట్ వేసుకున్న రోడ్. అది అప్పట్లో వాళ్ళు మన గ్రామ పంచాయత్ ద్వారా రోడ్ వేసుకున్నారు. మనకు సంబంధం లేదు. అది అయితే అది మీరు అన్నది కరెక్ట్. ఏంటంటే జనం శూన్యకే పోతారు ఆడికి. అది నాకు సంబంధం లేదు. అది ఎక్కడో అక్కడ ఉంటుంది. నాది ఉన్నది వెనుక దానికి రోడ్డు లోపల వేసుకున్న రోడ్. అది వాళ్ళు చెప్పింది తప్పది. ఎవరైతే చూసి చెప్తున్నారో రోడ్ వేసుకున్నారో ఆ గేట్లకి వెళ్ళి పోనీకైతే ఇంటికి పోనీకైతే రోడ్ వేసుకోవాలి కదా. సింపుల్ గా రోడ్ వేసుకోవాలి. అసలు లేనే లేదు, వెళ్ళలేదు. అవును, అది ఉంటే దానికి రూల్ ఉంది సార్. ఏమున్నదంటే ఒక్కొక్క చెరువుకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూల్ ఉంది. అది ఇరిగేషన్ వాళ్ళు చెప్తారు. అది అయితే దానికి ఆ ఇరిగేషన్ తోటి సరే అది తెలియదు నాకు. నాది పట్ట ల్యాండ్. నాది 14 ఎకరాల 14 గుంటలు, ఇంత తక్కువ 15 ఎకరాల ల్యాండ్. నాది సర్వే నెంబర్ 13. మీరు చెప్పారు కదా ఇరిగేషన్ వాళ్ళకి నిబంధన 10 ఎకరాలు ఉన్న చెరువుకి 9 ఫీట్లు, 20 ఎకరాలు ఉన్న దానికి 18 ఫీట్లు, అట్లా బఫర్ జోన్ ఉంది. మీరు ఎన్ని ఎకరాలు ఉంది ఆడ చెరువు దాని పక్కన? చెరువులకు అసలు దానికి సంబంధించిందే లేదాడ. నేను కట్టిన దానికి మీరు చెప్పిన దానికి సంబంధం లేదు. వాళ్ళు ఆల్రెడీ వేసి ఇచ్చారు. నీకు రాదు అని చెప్పేసి. నేనేమంటున్నాను సార్, మీరు అవును చెరువులో నీళ్లు వస్తాయనే నేను కంపౌండ్ వాళ్ళు కట్టలేదు అంటున్నారు. నీళ్ళు వచ్చిందంటే అది బఫర్ జోనే కదా. ఏం దాకా వచ్చింది? విస్తీర్ణం ఏం దాకా అయితే రూల్ ప్రకారం ఉందో అంతదాకా మేము దాంట్లో పోలే. 30 మీటర్లు లేదు పోలేదు. అడిగింది కరెక్ట్. నువ్వు అడిగింది కరెక్టే. నేను చెప్పింది ఒకవేళ అట్లా కట్టి ఉంటేనే నిజంగా మేము తప్పు చేసిన వాళ్ళం ఉంటాము. అట్లా అందుకే కట్టలేదు అని చెప్తున్నాను. నేను కట్టలేదు అందుకే. వాళ్ళు ఏదైతే అధికారుల ఆఫీసర్లు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఏమన్నారంటే నీళ్ళు వస్తాయి కాబట్టి నేను కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టలేదు అన్నారు. నీళ్ళు వచ్చిందంటే అది బఫర్ జోన్ లో ఉన్నట్టే కదా. బఫర్ జోన్ ఉన్నదంటే పోలేదు. చెరువుల్లో పట్టాలని కూడా నీళ్లు ఉన్నప్పుడు దాన్ని వినియోగించుకోవచ్చు. అది ఓన్లీ సాగుకు సంబంధించి. అవును. అది FTL లో ఉన్నా కూడా పట్టాలని ఉంటాయి. అవును. ఇప్పుడు మీరు చెప్తున్నాం అది పట్టానే అంటున్నారు. అది FTL కాదంటున్నారు. ఇంకోవైపు అది బఫర్ జోన్ కాదు, నీళ్లు వస్తాయి కాబట్టి నేను కంపౌండ్ వాళ్ళు కట్టుకోలేదు. చెప్పేదానికి ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ కాదు. నేను క్లియర్ చేస్తా. అదే వాళ్ళు ఏదైతే ఆఫీసర్లు చెప్పారో మీరు ఇక్కడ ఈ పరిధిలో ఇచ్చి ఇక్కడ కట్టుకోవాలని చెప్పారు. ఆ పరిధిలో కట్టుకున్నాను నేను. అక్కడ ఏదైనా కట్టి ఉంటే తప్పు చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి అందుకే అక్కడ కట్టలేదని చెప్తున్నాను నేను.
మీరు చెప్పింది నాకు అర్థమైంది. మేము రూల్ ప్రకారమే ఆ బిల్డింగ్ కట్టుకున్నాం. ఇరిగేషన్ అధికారులు ఆ ట్యాంక్ పరిధి విస్తీర్ణం ఎంత, దాని ఎఫ్టీఎల్ లెవెల్ ఎక్కడి వరకు అని చూపించారు. అక్కడ అద్దులు ఉన్నాయా? ఉన్నాయి. ఆ అద్దుల ప్రకారమే కట్టినాం. అద్దులు వేసారు, మార్పు చేసారు. వాళ్ళు ఎవరైతే ఆఫీసర్లు వచ్చారో మార్పు చేసారు. ఇక్కడ వరకు ఇది ఉంది, ఇక్కడ వరకు ఉంది, అక్కడే కట్టుకున్నాం. సార్ ఇప్పుడు వాళ్ళు ఒకవేళ సర్వే చేసి అది ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో కానీ ఉన్నదని అంటే మీరు ఒక మాట ఉన్నారు, దగ్గర నుండి పూర్తి చేస్తాను, దాన్ని పూర్తి చేస్తారా? పూర్తి చేస్తాం. సరే పెద్ద పెద్ద రోజు మాదేంతండి, చిన్నది అది తప్ప రేపే ఒకటి పట్టి పడేస్తుంది. 20 ఏళ్ల కింద కట్టిన బిల్డింగ్ అది, ఇప్పుడు కట్టింది కాదు. అది పూర్తి చేస్తాం మేము. నేనేమంటున్నా కాదంటున్నా, కేటీఆర్ చెప్పింది. అరే ఎవరెవరు ఎట్లా, ఇప్పుడు నాదే కాదు. అవును, అయితే నాదే. నా కేటీఆర్ గారు నాది ఒక్కనే చెప్తలేడు, చాలా మంది పేర్లు చెప్తున్నారు. అందులో నా పేరు ఒకటి ఉన్నది. అందులో నేను వాళ్ళ పేరు కూడా తీసుకోదలుచుకోలేదు. ఎవరెవరి పేర్లు చెప్తున్నా అవసరం నాకు లేదు. ఆ పేర్లతో పాటు నా పేరు కూడా తీసుకుంది కాబట్టి నేను కేటీఆర్ కూడా చెప్తున్నా, వచ్చి కూల్చేయమంటున్నా. దాంట్లో ఏం లేదు. వాళ్ళు కూల్స్తారట. ఇప్పుడు మున్సిపల్ మినిస్టర్ చేసిండు, ఎక్కడ చెరువు ఉందో తెలుసు, ఎక్కడ ఏముందో తెలుసు. తెలిసిన తర్వాత కూడా మిమ్మల్ని కోర్టు చేసినట్టే మీరు తప్పైనా చేసి ఉండాలి, ఆయన తప్పైనా చెప్పి ఉండాలి. మీరు దేన్ని సంబంధిస్తారు? నేను ఆయనకు తెలియక చెప్తున్నాను అనుకుంటున్నాను. నేను కేటీఆర్ గారికి కొంచెం తెలియదు, ఎందుకంటే చెప్పిన వాళ్ళు విని ఏదో అంటున్నారు కానీ కేటీఆర్ గారికి తెలియదు అనుకుంటా. ఎందుకంటే మహేందర్ రెడ్డి గారు రూల్ ప్రకారమే కట్టి రూల్ ప్రకారమే ఉన్నదని చెప్పి కేటీఆర్కి తెలియకపోవచ్చు. మరి కేటీఆర్ గారు ఇంకో మాట కూడా ఏం చెప్తుందంటే, మీరు రూల్ ప్రకారంగా ఉంటే అన్ని కూల్చేయమంటున్నారు కదా. ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్తున్నారు. మొన్న నేను ముఖ్యమంత్రి గారు పక్కకే ఉన్నా. నేను ఉన్నప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎవరైనా సరే ఎంత పెద్దైనా కూల్చేస్తామని. నేనే చెప్తున్నా కూల్చోమని. నేను కరెక్ట్ ఉన్నా. రోజు పేపర్లల్లో మీ ఛానల్లో వస్తుంది కాబట్టి మీ అందరికి పిలిచి క్లియర్ చేయాల్సిన బాధ్యత ఉన్నది కాబట్టి చెప్తున్నా. నేను అట్లాదేమో ఉంటే కూల్చేస్తాను, నేనే కూల్చేస్తాను. నాకు నోటీస్ వస్తే చెల్లాలి, దాన్ని తీసి బిల్డింగ్ అంతా కొట్టేస్తాను. మహేందర్ రెడ్డి ధైర్యంగా చెప్తున్నంటే ఈ మధ్య సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది, సీఎం మీకు అది పోతే నీకు వేరే కాడ అడ్జస్ట్ చేస్తా అని చెప్పి భరోసా ఇచ్చి కూర్చోమన్నాడు. ఒకటి వైఎస్ఆర్ కూడా చెప్పాలన్నా, ల్యాండ్ నాది, నేను నా ల్యాండ్ నాది. అది నాకు ఎవరో చెప్తే ఏమో చేస్తే నేను చేస్తాను. నేను అది తప్పు, రూల్కు వ్యతిరేకంగా ఉందంటే తీసేస్తా అంటున్నాను నేను. అర్థమైందా? చిన్నది, అది చిన్న బిల్డింగ్. అది ల్యాండ్ చాలా కాస్ట్లీ ల్యాండ్. అది బిల్డింగ్ చాలా చిన్నది. పూర్తి చేస్తాం ఏముందా? కాదు, పట్ట ల్యాండ్ అండి. పట్ట ల్యాండ్ లేనిది నీకు ధరలో ఎట్లా చేస్తారండి? అంత పట్ట ల్యాండ్ కదా. ఇక అది నేను కాదు, మీరు చెప్పొద్దు, నేను మాట్లాడతాను. అంతదాకా పోను. నా పరిధిలోనే ఉందో నేను మాట్లాడతాను. నా ఒక్కనే లేదు, అక్కడ మ్యారేజ్ హాల్స్ ఉన్నాయి. అక్కడ మ్యారేజ్ హాల్ కట్టిరండి. నా ముందు ఆపోజిట్లో పెద్ద మ్యారేజ్ హాల్. అది చాలా కాస్ట్లీ. ఇప్పుడు అది ప్రతి ఫంక్షన్లు అన్నీ అవుతున్నాయి. ఎవరిదో తెలియదు నాకు ఆపోజిట్లోనే వాటర్ పక్కకే ఉన్నది. అది మేము అట్లా హాల్ కట్టలేము, కమర్షియల్ లేదు. తోట పెట్టుకున్నాము, కూరగాయలు పెట్టుకున్నాము, వ్యవసాయం చేస్తున్నాము, ఆడ వరి వేసినాము. అవి చూపించాలి, అది చూపించకుండా గిదే చూపిస్తున్నాం. జిల్లాలో ఎక్కడ ఏముందో మహేందర్ రెడ్డి తెలిసినట్టు అట్లాంటిది మీ ఇంటికి ఎదురుగా ఉన్న ఫంక్షన్ నాకు నిజంగా తెలియదండి. నాకు నిజంగా తెలియదు. ఎవరో రామరెడ్డి అని అంటున్నారు. మరి తెలియదు ఎట్లా చెప్తాను నేను? మన ఈయన హోటల్ నడిపిన రామరెడ్డి ఆయన అంటున్నా, ఈ మధ్యలో తెలుసుకున్నది ఎవరిదే అని అంటున్నారు. ఆయన మాకు కరెక్టో కాదు. కాంగ్రెస్ లో ఉన్నారు కాబట్టి, అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి మీ మీద వచ్చిన ఆరోపణలు మీకు క్లారిఫై చేసుకోవడానికి తెలియదు చెప్తా ఉన్నారు. ఇంతకుముందు మాట్లాడిన ప్రకారంగా మొయినాబాద్ లో ఉన్నాయి అని చెప్తున్నారు. ఉన్నాయి, చాలా ఉన్నాయి. మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు కదా సార్ గవర్నమెంట్ ప్రకారం? ఇస్తాము, చెప్తాము. వాళ్ళ అవసరం ఉన్నప్పుడు ఎంక్వైరీ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పేదానికన్నా ఇప్పుడు దానికో సమస్య పెట్టారు, దానికి IPS ఆఫీసర్ వేస్తారు. అతను చూస్తున్నాడు, అతనికి సహకరిస్తాం తప్పకుండా. ఇంతకుముందే నేను ఫస్టే చెప్పిన ఆ మాటని. ఇంతకుముందే ఎవరు కాదు, విశ్వేశ్వర రెడ్డి గారు ఒకసారి అన్నప్పుడే కలెక్టర్ గారికి ఫోన్ చేసి, ఎంతకైనా మంచిది పొలిటికల్ ఉన్నా కదా, నేను కూడా మంత్రిగా చేసిన 2 సార్లు ఎమ్మెల్యే ఉన్నా, ఎంతకైనా మంచిది అని చెప్పి నేను కలెక్టర్ గారికి ఫోన్ చేశాను డైరెక్ట్.
మా పిఏనే పోయింది అది సర్వే ఆ సర్వే అంతా ఇచ్చేసే కార్డు కూడా సర్వే కార్డు బాధ వాళ్ళు ఆ ఆఫీసర్లు వచ్చి మొత్తం అంతా సర్వే చేసి లేదని చెప్పి మార్క్ చేసి ఇచ్చిన దాని ప్రకారంగానే అంతకుముందే నేను ఇరిగేషన్ వాళ్ళు పిలిచేసి ఈ చెప్పేసి కరెక్ట్ ఇంతవరకు రాదని చెప్పి అంతవరకు ఆడే కట్టుకున్నాను. కాదు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే పిలిచిన మంత్రి ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడే పిలిచిన. అప్పుడే నాకు అప్పుడు ఇంత సీరియస్ గా లేదు కదా నా దాని మీద కూడా అప్పుడప్పుడు అంటుంటే నేను క్లియర్ చేసుకుని బాధ్యత నాకు ఉంది కాబట్టి చేసుకున్నాను. ఇవి అవన్నీ ఎందుకని నాకు తప్పని అనుకుంటే నాకు నోటీస్ ఇస్తే నేనే ముందు కూల్చేస్తా అంటున్నా కదా. కూల్చేస్తే అయిపోయాయి కదా. నాకు రాలేదండి కూల్చేస్తా నోటీస్ వస్తే కూల్చేస్తా. ఇప్పుడు ఎందుకంటే చాలా మంది కొట్టుకుపోయి ఆపుకున్నారు అందరూ. అరే ఉన్నది నాకు అందుకే ధైర్యంతో చెప్తున్నా మీకు. నువ్వే అంటున్నావు నోటీస్ వస్తే నాకు నోటీస్ రాలేదు. నేను ఎందుకు చెప్తాండి నా వాళ్ళు ఇస్తే కూలుస్తా నేను. సర్వే చేసినాకనే తప్పు ఉంటే నేనే కూల్చేస్తా అంటున్నాను. కూల్చి పడేస్తాను. ఎందుకు కూల్స్తామండి? ఎందుకు కూల్చారో నాకు అర్థం కాదు. మాది ల్యాండ్ ప్రాపర్టీ అంతా ఆడ వ్యవసాయం చేసుకుంటాం, మేము రైతులేమో, ఆడ మా ప్రాపర్టీ అది. మేము ఎందుకు కూల్స్తామండి? అది మేము తప్పని చేస్తే కూల్చేస్తాము. తప్పులేనని నేనే ముందే కూర్చేసుకున్నాను. అవునా మా తాత రాకుండా ఉన్న భూమి అండి అది. వారసత్వం వచ్చిన భూమి అది. ఇప్పుడు ఆ ముస్లిం అమ్మిన ప్రకారం వచ్చిన భూమి అది. 14 ఎకరాలండి. 14 ఎకరాలు 14 గుంటలు. 20 ఏళ్ల కింద ఉన్నాడు. మేము ఉన్నాక మా అబ్బాయి పేరు చేసుకున్నాము. ల్యాండ్ క్లియర్ ల్యాండ్ నాదే కాదు అది. అక్కడ రామరెడ్డి ఉన్నాడు, ఇంకో అతను లక్ష్మీనారాయణ ఉన్నాడు. అందరం కలిసి కొనుక్కున్న ల్యాండ్ అది. పట్టా ల్యాండ్ అది. ఎవరైనా గవర్నమెంట్ ల్యాండ్ పెడితే అంత ఉంటే రువ్వుకుంటారండి, కూర్చో అవుతా పడేస్తారు. ఆయన పోయి మేము గవర్నమెంట్ ల్యాండ్లో మాకు తెలుసు బాగా. అది ఎన్నెక్కడ కూర్చేస్తారని తెలుసు. అంటే గత గవర్నమెంట్ లో ఇట్లాంటి నిర్మాణాల పట్ల ఆరోపణలు వచ్చినప్పటికీ గత గవర్నమెంట్ పెద్ద చర్యలు తీసుకోలేదని. కానీ ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత మీలాంటి వాళ్ళు కూడా ఉన్నప్పటికి కూడా మీ మీద ఆరోపణలు వచ్చి చూసేయడానికి సిద్ధంగా ఉంది. దీన్ని ఎలా చూడొచ్చు? గతంలో ఎందుకు విస్మరించారు, ఇప్పుడు ఎందుకు సిద్ధమవుతున్నారు? ఇప్పుడు నేను ఎట్లా చెప్పాలి? ఇప్పుడు ఆ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వాళ్ళు చేసిన దాన్ని ఈ ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి గారు చేస్తుంది కాబట్టి ఎవరెవరు ఆలోచన తీరుంటుంది. దానికి నేనేటా చెప్తానండి? నేను అప్పుడు తప్పు చేయలేదు, ఇప్పుడు చేసినాక చెప్తాను. ఇప్పుడు ఏదైతే జరుగుతున్నదో స్పెషల్గా ఒక డిపార్ట్మెంట్ పెట్టి ఇప్పుడు స్పెషల్ చేస్తుంది కాబట్టి దానికి తప్పకుండా నా మీద వచ్చింది కాబట్టి చెప్పుకుంటున్నాను. రోజు నా మీద వస్తుంది కాబట్టి ఒక మంత్రి మీద వచ్చి మంత్రి చెప్పేసి అయిపోయింది. నాది ఒక ఇటుకే పెళ్లి ఉంటే కూడా కూల్చేయమన్నాడు. ఆ మంత్రి లేక నాది కూడా ఇటుకే పెళ్లి